మరోవైపు ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడడం లేదు. మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్తో హమాస్ యుద్ధం చేసినప్పుడు అటు ఇరాన్ కొంత మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకటవుతున్నాయి. ఖతార్ మీద దాడి చేసినప్పుడు అమెరికా రెస్పాండ్ అయింది, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ అన్ని రెస్పాండ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు పాకిస్తాన్ విషయంలో? ఎందుకంటే అది ఒక ఉగ్రవాద దేశం అని తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులని తెలుసు కాబట్టి. మరి ట్రంప్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? షహబాజ్ షరీఫ్ని హక్ చేసుకుంటాడు, షహబాజ్ షరీఫ్ని కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తాడు. ఎందుకు? ఆసిఫ్ మునీర్ వెళ్తే వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తాడు. ఎందుకు? ఉగ్రవాదులు అంటే అంత ఇష్టం అమెరికాకి? కాదు. నిజం చెప్పాలంటే అది కూడా కాదు బలమైన కారణం. కేవలం పాకిస్తాన్ని ఒక పావుగా వాడుకోవడానికి 4 మెతుకులు పడేస్తే వాళ్లే మనం చెప్పినట్లు వింటారు కదా అనేటువంటి ఒక ఆలోచన. అంతకుమించి వేరే ఇంకే కారణం లేదు. అది వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. అది బలం అనుకుంటున్నారు, కానీ అది కేవలం మీ చేతగానితనం. పాకిస్తాన్ చేతగానితనాన్ని అమెరికా వాడుకుంటోంది. వాళ్ళు చేయాల్సినటువంటి డర్టీ పనులకు పాకిస్తాన్ ఉపయోగపడుతోంది. వాళ్ళు చేసేటువంటి డర్టీ యాక్ట్స్కి పాకిస్తాన్ ఉపయోగించుకుంటున్నారు. అది పాకిస్తాన్కి తెలియడం లేదు. సో ఓవరాల్గా సింపుల్ సినారియో, భారత్కు ఒక మంచి అవకాశం ఉంది. పాకిస్తాన్ చుట్టూ శత్రువులు పెరిగిపోయారు. కనుసైగా చేస్తే పాకిస్తాన్ని, చిటికె వేస్తే పాకిస్తాన్ని లేపేయడానికి రెడీగా ఉన్నాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్. కానీ భారత్ ఆ అవకాశాన్ని వాడుకోవడం లేదు. బికాస్ వీ హ్యావ్ సమ్ రూల్స్, వీ హ్యావ్ సమ్ మోరల్స్, వీ హ్యావ్ సమ్ ఎథిక్స్. We are not like them. We are not like terrorist groups like Pakistan. మరోవైపు పాకిస్తాన్ ఎవరైతే మిత్రులు అనుకుంటుందో వాళ్ళు ఎవరు మిత్రులు కాకుండా పోయారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్తో మేము ఏదో అగ్రిమెంట్ చేసుకున్నా, ఒకరి మీద దాడులు చేస్తే ఒకరు అందరి మీద చేసినట్లుగా భావించాలి, జస్ట్ లైక్ నాటో అని అనుకున్నారు. కానీ అవేవి పనిచేయడం లేదు. ఇట్స్ ఆల్ ఫేక్ అనడం కంటే కూడా పాకిస్తాన్ ఏ ఫేక్ మెంబర్. పాకిస్తాన్ ఈజ్ ఎ ఫేక్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గ్రూప్. సో అందుకే కదా ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అవినీతితో నిండిపోయి ఉగ్రవాదులు చేసేటువంటి పనికిమాలిన చర్యలకు ఎందుకు వాళ్ళు మద్దతు ఇస్తారు? ఇవ్వరు. కేవలం వ్యాపారం విషయంలో మాత్రమే వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్కి ఈ భ్రమలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ మాట వాడడం కరెక్ట్ కాదు, కానీ వాపును చూసి బలుపు అనుకుంటుంది పాకిస్తాన్. ఇప్పటికైనా అర్థం కావాలి పాకిస్తాన్కి అసలు విషయం. ఎవరు ఎంత బలంగా ఉన్నారో ఇప్పటికైనా అర్థం కావాలి. భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ రష్యా, వరల్డ్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ. పాకిస్తాన్ దగ్గర ఏముంది? చుట్టూ శత్రువులు తప్ప ఏముంది పాకిస్తాన్కి? ఓవైపు భారతదేశం ఉండనే ఉంది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్లోనే కొంత భాగాన్ని ఆక్రమించుకొని బిఎల్ఏ ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది. అన్నిటికీ మించి అతిపెద్ద శత్రువు పాకిస్తాన్లోనే ఉంది. కరువు కాటకాలు, ఆర్థికంగా వీక్గా ఉండడం, ఏమాత్రం కొంచెం కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోవడం, చేతకాకపోవడం, అన్నిటికి మించి ఏమాత్రం రాజకీయంగా నైపుణ్యం లేకపోవడం, బయట దేశాల దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు, అడుక్కోవడం తప్ప. ఇదే అతిపెద్ద శత్రువు వాళ్ళకి. వాటితో పాటు చుట్టూ శత్రువులు. ఇవన్నీ చుట్టూ పెట్టుకొని లోపల బయట అంతా ఇంత దరిద్రాన్ని మోస్తూ భారతదేశం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. భారతదేశాన్ని అది చేస్తాం ఇది చేస్తామని. సో ఇట్స్ ఎ సింపుల్ సినారియో. పాకిస్తాన్ ఈజ్ సింగిల్ అంటే కూడా అలోన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. పాకిస్తాన్ ఈజ్ అలోన్. ఇట్స్ లిటరల్లీ ఇన్ ఎ వర్స్ట్ స్టేజ్, బట్ స్టిల్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ ఇండియా. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్తో ఒకసారి మాట్లాడదాం. సో కళ్యాణ్, ఇప్పటి ఉన్నటువంటి సినారియోని చూస్తే పాకిస్తాన్కి ఇన్ని రోజులు మిత్రులు అనుకున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉన్నారు. ఇండియాకి ఒక్క సైగ చేస్తే పాకిస్తాన్ని మేము వేసేస్తామంటూ అడుగుతున్నారు. బట్ పాకిస్తాన్కి అది అర్థం కావడం లేదా, లేకపోతే ఇదొక మేకపోతు గాంభీర్యమా? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? తాలిబాన్స్తో యుద్ధం అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కళ్యాణ్, యా
కళ్యాణ్ మనతో అతి కొద్దిసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు, మాట్లాడదాం. సో వాట్ యూ థింక్ అబౌట్ పాకిస్తాన్ నౌ? పాకిస్తాన్ ఇంకా భారతదేశాన్ని ఎందుకు బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఇంత వర్స్ట్ కండిషన్లో ఉండి? ఏం బలాన్ని చూసుకొని పాకిస్తాన్ బెదిరించగలిగే స్థాయిలో ఉందనుకుంటుంది? ఇది కేవలం మేకపోతు గాంభీర్యం కాక ఇంకేమైనా ఉందా? తను ఏదైతే బలం అనుకుంటుందో ఆ బలం ఇప్పుడు తనతో లేదు. ఎక్కడైతే బలంగా ఉన్నాననుకుంటుందో అక్కడ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ బలహీనత బయటపడుతుంది. అన్నిటికి మించి ఆర్థికంగా చాలా లో స్టేజ్లో ఉంది, అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి. చైనా, అమెరికా లాంటి దేశాల దగ్గర మిత్రులు అనుకుంటున్న వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మరోపక్క శత్రువులతో యుద్ధం చేస్తూ రోజు రోజుకి దిగజారిపోతుంది. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ జెట్ కూల్ చేసామని చెప్పడం ఏంటది? వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్సే లేవని చెప్తుంటే వాళ్ళు ఇండియా విషయంలో కూడా ఇదే కదా చెప్పింది. ఈ అబద్ధాలే కదా. ఇంకా ఎంత పరువు తీసుకుంటారు? ఐక్యరాజ్య సమితిలో చాలా సందర్భాల్లో భారతదేశం మీద వేలెత్తి చూపించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. చాలా సందర్భాల్లో భారతదేశాన్ని బ్లేమ్ చేయాలని చూసింది. బట్ చివరికి పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా పరువు పోగొట్టుకుంటూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశాన్ని ఏదో ఒకటి అనాలని ప్రయత్నించడం, చివరికి పరువు పోగొట్టుకోవడం. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో విపరీతమైనటువంటి ఆందోళనలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పరిపాలన తీరు మాకు నచ్చడం లేదు, అవినీతికి పాల్పడుతున్నారు, మమ్మల్ని దోచుకుంటున్నారని చెప్తూ అక్కడ విపరీతమైనటువంటి ఆందోళనలు రేగుతున్నాయి, అలజడి జరుగుతుంది, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటాం, మీ ఆధిపత్యం మా మీద అవసరం లేదని పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరగడాన్ని మనం రోజు రోజుకి చూస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్. ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. ఇక్కడ ఖచ్చితంగా ట్రంప్ ప్రస్తావన వస్తుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఏం చేస్తున్నట్లు? ఇట్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే టు పాకిస్తాన్. నిజంగా పాకిస్తాన్కి ఒక్క ఫోన్ కాల్ చేసి ఆపండి మీరు యుద్ధం అంటే ఆపేయగలుగుతారు. చెప్పు చేతల్లో ఉంది కదా, అమెరికా చెప్పు చేతల్లో పాకిస్తాన్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఎందుకని చేయడం లేదు? శాంతిని నేను నెలకొల్పుతాను, జరగడం మంచిది కాదు అనే మాటలు అయితే వస్తున్నాయి తప్ప నిజంగా ఆపే ప్రయత్నం జరుగుతుందా? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ట్రంప్? మరోపక్క ఇండియా పాకిస్తాన్ కూడా చాలా బాగా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇట్స్ గుడ్, ఉంటే చాలా మంచిదే. ఎవరైనా శాంతిని కోరుకుంటారు, ఖచ్చితంగా భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ ఎలా అది చేయబోతున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగించబోతాడా? బ్రహ్మాస్త్రం కంటే పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నాడు కదా. వ్యాపారం, టారిఫ్స్, వీటిని నేను ప్రయోగించబోతున్నాను, బిజినెస్ అనే అస్త్రాన్ని నేను ప్రయోగిస్తానని చెప్తున్నాడు కదా. భారతదేశం మీద ప్రయోగించాడు కదా, ఏమైంది? ఎవరికి నష్టం జరిగింది? భారతదేశం నిజంగా కేర్ చేసిందా? భారతదేశం తిరిగి తనని బ్రతిమలాడుకుంటుందని, లేదంటే తనతో చర్చించడానికి వస్తుందని చెప్పి చాలాసార్లు కళ్ళకు అన్నాడు, చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు ట్రంప్ చాలా సందర్భాల్లో. బట్ ఏం జరిగింది? భారత్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మోదీ ఎప్పుడూ మాట్లాడడానికి ప్రయత్నించలేదు. ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో జరిగినటువంటి శాంతి ఒప్పందానికి సంబంధించి ఇంత పెద్ద పీస్ మీట్ జరిగితే కూడా భారతదేశానికి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ మోదీ వెళ్ళలేదు అక్కడికి. సో మనం ఎప్పుడు ఇలాంటి విషయాల్లో భయపడలేదు. ఇప్పటికైనా అది అర్థమైతే బెటర్. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇప్పుడు ఏం చేయబోతుంది పాకిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ అవసరమైతే మేము అమెరికాతో కూడా ఫైట్ చేయడానికి రెడీ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మిత్ర దేశాలు అనుకున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఏ ముస్లిం కంట్రీ కూడా పాకిస్తాన్కి మేము ఉన్నామని చెప్పని పరిస్థితి ఇన్ని అగ్రిమెంట్స్ తర్వాత.